నేను వైసీపీ నాయకులకి ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాలు అయింది. నారా లోకేష్ బాబు గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరిపించాం. మెగా డిఎస్సి ద్వారా 2025లో 16,300 పోస్టులు మేము భర్తీ చేస్తాం డిఎస్సి ద్వారా. కానీ మీరు ఈ రాజకీయ వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు చిత్తూరులో మీరు ధర్నా చేశారు. యూత్ని, స్టూడెంట్స్ని అంతా ఏర్పరచుకుని. నేను ఒకటే విజయానంద గారిని ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల పరిపాలన మీద ఉంది. 5 సంవత్సరాల పరిపాలనలో మీరు ఏనాడైనా డిఎస్సి గురించి కానీ, నిరుద్యోగ యువత కానీ ఉద్యోగాలు భర్తీ చేశారని నేను ప్రశ్నిస్తున్నాను. 2019కి ముందు మీరు అధికారం రాకముందు 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు మరియు 23,000 డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగుల పోస్టులు ఉంది. మీరు భర్తీ చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చారు. అధికారంలో వచ్చిన 5 సంవత్సరాలు అయింది, కానీ అప్పటికి ఒకే ఒక ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదు. ఉద్యోగాలు కూడా నీరుగార్చి చేసినారు. ఎంతో మంది నిరుద్యోగులు రోడ్డున పాలైనారు. చదువుకున్న విద్యార్థులంతా ఎంతో నష్టపోయినారు మీ వల్ల. ఆ రోజు మీరు ప్రశ్నించలేదు. ఆ రోజు మీరు ఉన్నారు కదా, స్టేట్ ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆ రోజు మీరు వాయిస్ ఎందుకు రైజ్ చేయలేదు? నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయలేరు. జగన్ రెడ్డికి మీరు లెటర్ ఏదైనా ఇచ్చారా? నిరుద్యోగులకు ఆ రోజు మీరు వాయిస్ చేయరు. ఈ రోజు మీరు ఎందుకు వాయిస్ రైజ్ చేస్తారు? ఆ రోజు మీ ప్రభుత్వం అధికారంలో ఉండింది, ఎందుకు మీరు వాయిస్ రైజ్ చేయలేదని నేను విజయానంద ముఖంగా ప్రెస్ ముఖంగా అడుగుతున్నాను. అదేవిధంగా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని మీరు చెప్తున్నారే. ఇప్పుడు కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయింది. అది ఏ విధంగా లీక్ అయిందో, ఒకవేళ దానికి సంబంధించిన వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ మీద కేసు చేసి సిబిఐ విచారణ జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేశారు. దానికి ప్రత్యేకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఇప్పుడు మీరు నారా లోకేష్ని రాజీనామా చేయమంటారు. మెగా డిఎస్సి పారదర్శకంగా జరిగింది. 16,000 పోస్టులు మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగులు భర్తీ చేశారు. భర్తీ చేసిన తర్వాత నిరుద్యోగులంతా ఈరోజు సంతోషంగా ఉన్నారు. నారా లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం అభినందిస్తున్నారు. కాలేజ్ చదువుకున్న విద్యార్థులను రోడ్డు మీదకి పంపించి మీరు ఈరోజు ధర్నా చేస్తున్నారు. అక్కడ ఎవరన్నా డిఎస్సికి సంబంధించిన వాళ్ళు, నిరుద్యోగ యువత ఎవరన్నా ఉన్నారా? వాళ్ళ వాయిస్ రైజ్ చేశారా? మీరు ప్రెస్ మీట్లు అంటారు. నిరుద్యోగ బాధితులైన, డిఎస్సికి సంబంధించి బాధితులైన యువత ఎవరైనా మాట్లాడినారా? ప్రజలంతా గమనిస్తున్నారు. ఆల్రెడీ మీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఆ 11 సీట్లు కూడా రాకుండా ఏ విధంగా మీ పార్టీ అవుతుందో మీరు చూడండి. అదేవిధంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం ఇంకా ప్రజల్లో వెళ్తుంది. నిరుద్యోగాలు యువతను అంతా కూడా సంతోషపరిచేలాగా అన్ని ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేసేదానికి మేము రెడీగా ఉన్నాం.